కామారెడ్డి పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది. ఆవులు లేక దూడలు వైరస్ బారిన పడ్డాయి. పట్టణంలోని వీక్లీ మార్కెట్, శివాలయం, పంచ్ రస్తా ఏరియాల్లో సంచరిస్తున్న ఆవులు లంపీ స్కిన్ వైరస్ బారిన పడ్డాయి. దాంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆవులు ఒకే చోట ఉండే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల వైరస్ బారిన పడిన పశువులను గుర్తించి వాటికి నివారణ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికిరణ్ మాట్లాడుతూ పట్టణంలో ఇంకా పశువులు ఎక్కడైనా ఈ వైరస్ బారిన పడితే వాటికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్కసారి ఇస్తే పశువులకు ఏడాది వరకు పనిచేస్తుందని తెలిపారు. కదా వాటికైతే లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ ఇస్తాము. లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అయింది, కాకపోతే కొత్తగా పుట్టిన పిల్లల్లో ఇది కనిపిస్తుంది. సో వాటికి ఈసారి మళ్ళీ వ్యాక్సిన్ వచ్చింది. ఈ 2 to 3 days బ్యాక్ వ్యాక్సిన్ వచ్చింది. వాటికి మేము స్టార్ట్ చేస్తున్నాం వ్యాక్సినేషన్. మీరు లోకల్ వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది జూనోటిక్ డిసీజ్ అనేది కాదు, అంటే పశువుల నుండి మనుషులకు వచ్చే డిసీజ్ అయితే కాదు. దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఎక్కడైనా ఉంది అని డౌట్ వస్తే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ పశువులకు అవసరమైన ట్రీట్మెంట్, ఒకవేళ రాని వాటికి ఆ వ్యాక్సిన్ ఇస్తే ఒక 1 year వరకు మాకు సేఫ్టీ ఉంటుంది. శివాలయం గుడి ముందు ప్రతిరోజు ఒక 40-50 ఆవులు ఇక్కడ ఉంటాయి. భక్తులు ఇక్కడ అధికంగా వస్తుంటారు. అయితే ఇక్కడ పశువులకు లింపీ వైరస్ సోకడం వల్ల జనాలు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి పశు వైద్య అధికారులు తొందరగా